2 అని తీసుకుంటే 2ని ఎలా రాసుకోవచ్చు 2/1 అప్పుడు p అనేది 2 అవుతుంది q అనేది 1 అవుతుంది సో 2 and 1 అనేది ఇంటీజర్స్ కాబట్టి 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది అలానే √9 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 సో +3 -3 రెండు కూడా ఇంటీజర్స్ కాబట్టి √9 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ వన్ 0.5 ఎలా రాసుకోవచ్చు 5/10 5 అనేది రేషనల్ నెంబర్ 10 అనేది రేషనల్ నెంబర్ సో 0.5 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ వన్ 2/3 2 అనేది ఇంటీజర్ 3 అనేది ఇంటీజర్ సో 2/3 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ వన్ -5/9 అనేది ఇంటీజర్ 9 అనేది కూడా ఇంటీజర్ సో -5/9 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ వన్ -25/6 -25 అనేది ఇంటీజర్ 6 అనేది కూడా ఇంటీజర్ సో -25/6 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ వన్ -61/2 ఇక్కడ -61 అనేది ఇంటీజర్ 2 అనేది కూడా ఇంటీజర్ సో -61/2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది